నమస్కారం. వెల్కమ్ టు భక్తి చైతన్యం. నేటి రాశి ఫలాలకు స్వాగతం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు వృత్తిపరంగా అనుకూలత ఉంటుంది. తోటి వారితో సంతోషంగా గడుపుతారు. చర్చలు మంచి ఫలితాలనిస్తాయి. మిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. వృషభ రాశి. ఈ జాతకులు ప్రారంభించే పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు అందుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మిథున రాశి. ఈ రాశి వారు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. ఈ రోజు వీరికి అనుకూలంగా ఉంటుంది. రుణ బాధలు తగ్గుతాయి. అయితే కీలక అంశాలలో పెద్దలను సంప్రదించటం మంచిది. కర్కాటక రాశి. మీరు ప్రారంభించే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాల్సి ఉంటుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలలో అందరినీ కలుపుకొని వెళ్ళటం మంచిది. సింహరాశి. ఈ రాశివారు ఈరోజు శుభవార్తలు వింటారు. అది వీరికి సంతోషాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన వ్యవహారంలో ఆశించిన పురోగతి కూడా ఉంటుంది. కన్యారాశి. ఈ రాశివారు ప్రారంభించబోయే పనులలో శ్రమ పెరగచ్చు. ఆత్మీయుల సహాయ సహకారాలు మేలు చేస్తాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. ఈ సమయంలో ముఖ్యమైన కొనుగోలును చేస్తారు. తులారాశి. తులారాశి వారికి నేడు మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెడతాయి. తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. వృశ్చిక రాశి. ఈ రోజంతా వీరికి చాలా బాగుంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఎవరికైనా సాయం చేసేవారికి గొప్ప ఫలితాలు వస్తాయి. ధనుస్సు రాశి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి ద్వారా సహాయాన్ని అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి డబ్బులు అందుతాయి. మకర రాశి. మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కొంతమంది ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. కాబట్టి సమయాన్ని అస్సలు వృధా చేయకండి. కుంభరాశి. నేడు కుంభరాశి వారికి శుభకరం. ఈరోజు ఏ పని చేసినా మీకు కలిసి వస్తుంది. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. పై అధికారుల నుండి ప్రశంసలు కూడా లభిస్తాయి. ఆర్థిక వస్త్ర లాభాలు ఉంటాయి. మీనరాశి. ఈ రాశివారు ఈరోజు ముఖ్యమైన పనుల విషయంలో ఆటంకాలు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అవసరమైన భయాందోళనకు తావివ్వకండి.